బిర్యానీ తిని బుద్ధి అవుతుందిరా. జోబీలో చూస్తే రూపాయి లేదు. ఏం చేయాలో ఏమో దిక్కు వెళ్ళా. ఈరోజు ఏమో మనసు పోతుంది దాని మీద తినాలని. బిర్యానీ తిరుపతి నాకు తిరుపతి తాంద్రా. నా దగ్గర డబ్బులు లేవు. హలో, ఏం ఇంకా రాలేదు? నువ్వు బిర్యానీ చేయమని చెప్పినావు, రాలేదు. వస్తా. బిర్యానీ చేయమని చెప్పినావు, వచ్చేయచ్చు కదా. ఎంతో ఇష్టంతో బిర్యానీ చేయించుకున్నావు, ఇంటికి వచ్చేసి తొందరగా. షాప్ లో ఎవరు పెట్టుకుని ఉంటుంది, నువ్వు తొందరగా వచ్చేసి. ఎవరు రా ఫోన్లో? ఏం లేదురా, ఇంటికి భోజనం రమ్మని చెప్పేసి ఫోన్ చేసింది. ఒప్పందం చేసింది. నా నమస్తేనా, బాగున్నావునా? నా లోన్లు ఏమనంటే చెప్పున్నా, అన్నిటికీ లోన్ చేస్తాము. అన్ని దాంట్లోకి లోన్ ఇస్తారనా? నా చేస్తాంనా. సర్లేనా? టీ తాగిపోతున్నాము, టీ కూడా లోన్ ఇస్తారు అన్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏందమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? నా కోసమేనా? నాన్న ఇంకా రాలేదని చెప్పేసి ఆలోచిస్తున్నావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? నా బంగారు తల్లి, నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా. నా బంగారు తల్లి నువ్వు. చైతి, నీ గురించి ఏం కాదు కానీ అంతగా ఆలోచించద్దు. మరెందుకు నాన్న అంతగా ఆలోచిస్తున్నావు? మొన్న మనము రెస్టారెంట్కి పోయినాం కదా, అప్పుడు ఒక ఆంటీ వచ్చింది కదా, నీ పక్కన కూర్చొని తినింది కదా, అమ్మ గురించి ఎలాగా అమ్మకు చెప్పాలి అని ఆలోచిస్తున్నా. వామ్మో, మీ అమ్మకి చెప్పొద్దు తల్లి. అమ్మకి చెప్పకూడదు అంటే నాకు పాకెట్ మనీ కావాలి. పాకెట్ మనీ కదా, ఓ 10-20 ఇస్తాలే, పండగ చేసుకో. డాడీ, ఇది పెద్ద విషయం కాబట్టి 500 కావాలి. చిన్న విషయం అయితే 10-20 తీసుకుంటా ఆంటీ. 500? నువ్వు నాకు 500 ఇస్తేనే అమ్మకు చెప్పను, లేకపోతే చెప్తా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని. హ్యాపీ బర్త్డే భారత్. థ్యాంక్ యూ నా. డన్. ఇలా ఎవరైనా ఇచ్చారా? పుట్టినరోజు నాడు మేము మా ఫ్రెండ్కి మొక్కజొన్న కంకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మా వాడు చూడండి, అది మొత్తం అయిపోయినా కూడా కానీ దాన్ని వదలకుండా ఎలా తింటున్నాడో చూడండి. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. నమస్కారం సార్, నేను జనాభా లెక్కల నుంచి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి. ఓ, మీరు మీ ఆవిడ 2 పిల్లలా? కాదండి, నేను నా 3 పిల్లలు. ఏం పొడుస్తావా? ఏమి స్క్రూ పడిందిరా, అంతే. స్క్రూ పడిందే? అడసరం పొడుస్తాంటి కదరా. ఏం పొడుస్తా అనుకుంటా? పొడిచింటే నా గతి అదో గతే. దీంతో నిన్నెందుకు పొడుస్తాలేరా? ఏరా అంత డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదురా. చెప్పు, ఏం కాదు కానీ. అర్జెంటుగా ఒక 5,000 కావాలరా. అయితే నువ్వు డల్గానే ఉండరా. హాయ్ రా మామా. హాయ్ రా. ఎక్కడ పోయినావురా? ఉదయం నుంచి నీకోసమే ఉన్నా ఇక్కడ. చికెన్ తెచ్చేకి వెళ్ళాను రా. మీ ఇంటి వద్ద ఉంది కదరా? మా ఇంటికాడ 220 రూపాయలు రా,
అందుకే సోములతోటి ఏంటి 190 రూపాయలే. సోములతోటి పోయింటివా? ఎన్ని కిలోమీటర్లు ఉందిరా సోములతోటి? ఎంతుందిరా? 10 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్ 20 కిలోమీటర్లు అంతే. పెట్రోల్ రేట్ ఎంత ఉందిరా? 110 రూపాయలు. 110 రూపాయలు. మరి నీ బండి మైలేజ్ ఎంత ఇస్తుందిరా? 40. పొయ్యి వచ్చేకి 20 కిలోమీటర్లు, పెట్రోల్ 110 రూపాయలు, నీకే 60 రూపాయలు బొక్క. ఏం తెలివి ఉందిరా? 30 రూపాయల కోసం అంత దూరం పోయిచ్చినావా? కేజీ చికెన్కి 30 రూపాయలు మిగిలిచ్చిన. ఏమనుకున్నావు? వీడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు. నీ తెలివి సూపర్ రా. మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు. మామూలుగా తినండి అబ్బో వ్రతం, సత్యనారాయణ వ్రతం. అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు, తెల్ల పంచి కడతాడు, జబ్బలు బని వేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపై పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు. సత్యనారాయణ వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 2 సీసాలు ఎడతాడు, 4 గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా అని. ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒకటి దాక్కూడదు, పిలుస్తాడు. అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి ఇలాగా. అద్భుతం, ఇంక అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి ఇలాగా. అలాగా మూత తిప్పుతే యా. ఏమవా కొత్త డ్రెస్ మెరిసిపోతున్నావు? కొత్తవి కాదులే, పాతవే ఉతుక్కుని వేసుకొని వచ్చిన. ఎప్పుడు చూసినా నా బట్టల మీదే ఉంటాడు వీడు. బద్దం లేచిన నుంచి ఇంకేం పని ఉండదు నా కొడుకులు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి.